पवित्रो वा सर्वावस्थितो वा यस्मरेत् पुण्डरीकाक्षं समार्चयन्त्रसुत्या पुण्डरीकाक्षाय नमः। ओम देवीं वाचमदनन्त देवस्थां पशवो वदन्ति स्थानो मन्त्रेषु मूर्धन्धहाना धेनुर्मागरुपशिष्टदैतु अयं मुहूर्तोऽस्तु। ओम ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्ते ओ बृहस्पतिः ध्रुवन्तीन्द्रश्चाकृष्य राष्ट्रं धारयतां ध्रुवम्। ओम गणानां गणपतिगं हवामहे कविं कवीनाम् उपस्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणस्सतनसुन्नितिभिः सीदसादनम्। ओम राजाधिराजाय प्रसेयसाहिने नमो वैश्रवणाय कुर्महे समोकामानकामी सद्यो जाताय वै नमो नमः। भवे भवे भवस्व मां भवोद्भवाय नमः। ओम अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। ओम वामदेवाय ओम नमो ज्येष्ठाय ओम नमो शेषाय ओम नमो रुद्राय नमः। కింద కొట్టుడే కొడతావు కారు మీద కొట్టావు కొబ్బరికాయ కొడతావా? ఓ సామి ఇంకెక్కడ సామి ఇంత జపమాల తీసుకుందా? జపమాల అన్నీ తీసుకోండి. గోయింగ్ టు భద్రాచలం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము భద్రాచల దర్శనానికి పోతున్నాము. ఇప్పుడు వెళ్తాం. అక్కడ పోయిన తర్వాత మన గోదావరిని, భద్రాచల సీతారామచంద్ర స్వామిని, ఇంకా అక్కడ ఉన్న లొకేషన్స్ ఏమైనా మేము చూసి మీకు కూడా చూపిస్తాం. ఓకే, రైట్, డన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉన్నాయి కట్టు నేను నీళ్ళేవుగా. హాయ్ సాములు, ఇప్పుడైతే మేము భద్రాచలం వచ్చినాం. అక్కడ 10కి బయలుదేరినాం నైటు. ఇక్కడికి వచ్చే వరకు 3:40 అయింది. మొత్తం 6 గంటల జర్నీ పట్టింది. చెప్పు సార్ గణేశ్. హాయ్ ఫ్రెండ్స్, అయితే పొద్దున నైట్ ఒక 10కి వెళ్ళినాం ఊరి దగ్గర నుంచి వెళ్ళి. ఇక్కడ చేరుకునే వరకు, మన భద్రాచలం చేరుకునే వరకు 3:40 అయింది. తర్వాత ఇప్పుడు గోదావరికి వచ్చినాం. గోదావరికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి జపాలు చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్తున్న తర్వాత టెంపుల్ గురించి చూపెడతాం. స్వాములు జపాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక రాముల వారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసినాం. ఇక ఫోన్ అలౌట్ లేదు. ఇక ఫోన్ అయితే ఇక కార్లో పెట్టేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. హాయ్ స్వాములు, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే. ఇక కొంచెం లైన్ బాగా ఇబ్బంది ఉంది, బాగా మంది వచ్చారు. పర్మశాలకు అయితే వెళ్తున్నాం. పర్మశాలలో ఎట్లుంటుంది ఏం కథ అనేది చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. 100 రూపాయలు ఉందన్నా? 50 ఉండే కదా ఉన్నదే అడుగుతాం సార్. 50 ఉంటే 50 వేస్తాం. 50 రూపాయలు. జై శ్రీరామ్. అయితే పర్ణశాలకు వచ్చేసినాం. పర్ణశాలకు వచ్చి సీతమ్మ ఆరేసిన చీర, ఇంకా సుర్పనక్క మీద వేసిన రాళ్ళు అవన్నీ చూస్తాం. చూసిన తర్వాత మీకు చూపెడతాం. అది ఫోన్ అలో చేస్తే, అలో చేయకపోతే నార్మల్గా చూసి యూట్యూబ్లో కొడుకొని చూసుకోవచ్చు. లక్ష్మీస్వామి ముక్కు చూలు వచ్చి ఆ ఎనకొండ రాళ్ళగుట్ట జెండా ఉంది చూడండి. ఆ రాళ్ళగుట్ట కట్టుకు వెళ్ళాలంటే పాక లోపలికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎడచేది 3 రాళ్ళు వేస్తారు. మీకు చెప్పడం మంచిగా ఉంటాం. మరి మీరందరూ పన్నసార్లు వెళ్ళారా లేకపోతే డైరెక్ట్ వచ్చారా? మరి సీతారాముల వారు నివాసం చేసిందేమో పన్నసార్లు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ గోదావరి దగ్గర కాబట్టి.
మరి ఆ పవిత్రమైన గోదావరి పక్కన పెట్టుకొని వాళ్ళక్కడే పనసాలు కట్టుకొని అక్కడే నివాసం చేసేవాళ్ళు. ఆ పనసాలని వదిలిపెట్టి అక్కడ ఉన్న గోదావరిని వదిలిపెట్టి అసలు ఏమీ లేని అసలు ఈ స్థలానికి ఎందుకు వచ్చారు వాళ్ళు ఇద్దరు కలిసి? ఏ కారణం చేత వచ్చారు తెలుసా తెలియదు? కొన్ని స్వామి యూట్యూబ్లో పెట్టండి. అది తెలియనప్పుడు ఈ రాత్రి మంచిగా చెప్తాను స్వామి ఇస్తారు భక్తులు అంటే ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉంటే చూపిస్తుంది. ఇక్కడ ఏం తాకలన్నా ఏం దండం పెట్టుకోవాలన్నా ముందు తెలుసుకోవాలి. స్వాములు పర్మశాల అయితే వచ్చేసినాం. అక్కడ రాళ్ళవాగు ఉంది కదా, రాళ్ళవాగు కంప్లీట్ అయిపోయింది దర్శనం. ఇక పర్మశాల అయితే వచ్చేసినాం. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక భిక్ష వండుకొని తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. పర్మశాలకు అయితే వచ్చేసినాం. ఈ దేవస్థానానికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి అయితే సెల్ ఫోన్ అలౌట్ లేదు. ఇక సెల్ ఫోన్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్తాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టెంపుల్ అన్ని తిరిగేసినాం. ఇక భిక్ష వండుకుంటున్నాం. ఇప్పుడే భిక్ష వండుకొని తిని ఇక కొంచెం ఎంజాయ్ చేసి ఇక మెల్ల సాయంత్రం వరకు బయలుదేరుతాం. 4-5 వరకు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్ మనం? మనం పర్మశాల దగ్గర పర్మశాల భద్రాచలం పోయి అక్కడ అన్ని చేసుకొని మళ్ళీ పర్మశాలకు వచ్చినాం. ఇక్కడ భిక్ష చేసుకొని మళ్ళీ వేరక్కడ అన్ని తిని స్నానం చేసి ఇక్కడనే తిందాం. ఏముంది ఇప్పుడు స్నానం ఇలా గంగలు స్నానం చేసి వేరక్కడ తిని మళ్ళీ ఒకసారి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వేములవాడ, కొండగట్టు, నల్లగొండ అవన్నీ తిరుగుడేనా? తిరుగుడే. టైం సరిపోతుంది మరి. టైం ఎల్లుండి మాత్రం ఉంటే వీలైనంత మాత్రం అయితే మొత్తం మేడారం, సమ్మక్క సారక్క, కొండగట్టు, వెమ్లవాడ ఇవన్నీ తిరుక్కొని అయితే వెళ్తాం. మాజా మొత్తం నీకే తలగా పెట్టారు ఒక్కోనికి. ఇంత తింటాడు మరి తక్కువ తింటాడు. ఎవరో భిక్ష తక్కువ సార్ గంట అవుతాను. ప్రస్తుతానికైతే మన భిక్ష రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇప్పుడు గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వచ్చిన తర్వాత భిక్ష వేసుకుంటాం. భిక్ష వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటిదంటే మన సమ్మక్క సారక్క మేడారం అక్కడికి వెళ్తాం. మేడారం గద్దెల కాడికి వెళ్ళి గద్దెల కాడ మేడారం జాతరలో మన సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకొని నెక్స్ట్ కొండగట్టు వెమ్లవాడ జయించాలి. నెక్స్ట్ ఉంటే టైం ఉంటే వెమ్లవాడ, లేకపోతే మాత్రం జయించాలి. కొండగట్టు చెప్పవా మళ్ళీ? కొండగట్టు దర్శనం కాదు, ఓన్లీ చూసి వచ్చాడు టెంపుల్. కొండగట్టు చూసేస్తాం. పైకి పోయి కిందికి దిగి వచ్చేస్తాం. భిక్ష అయితే అయిపోయింది. స్నానం చేయక వచ్చినాం. బోటు ఎక్కుదామని ట్రై చేస్తున్నాం. ఎక్కుతాం ఎక్కువ తెలియదు. అది ఎంతనో రేటు తెలుసుకొని ఎక్కడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మాకు ఇతరాను ఎట్లా అంటే అవుతాయి పక్క అదే సాంగ్ చెప్తాడు. ఏం చెప్తాడు? మీ ఇష్టం స్వామి. చెప్పు ఏదో ఒకటి చేయి. ఇంకేంది బోటు స్నానం చేద్దాం. ఫ్రెండ్స్ 100 టికెట్ అయితే తీసుకున్నాం. అయ్యో అది అడుగుతుంది. జై శ్రీరామ్. గణేష్ చిన్న గణేష్ చేస్తాడా? గడు కూసో ఫిస్ సామి.
దీక్ష చేసుడు అయితే అయిపోయింది. మేడారం పోదాం అంటారు మా సాములంతా. ఇక హరీష్ మా సాము ఉండి మేడారం ఎందుకు డైరెక్ట్ ఇంటికే పోదాం, బాగా లేట్ అయింది వారికి అని అంటుండు. బోర్డు తీసుకురా తీసుకపోలేదు ఫ్రెండ్స్. మేము ఫిక్స్ చేసే టైంలో వీళ్ళు గోదావరి గట్టుకు పోయి ఆయన బోర్డు మీద తిరిగిరు. అందుకే మేము ఇద్దరం ఇక్కడనే ఉన్నాం. గణేష్ స్వామి నేను పోదాం ఆద్దా మేడారం ఉన్నాడు అలా డిగ్రీ పడుతుందా. స్వాములు మేడారం అయితే ఏరుకున్నాం ఇప్పుడే. ఇక గుడి దగ్గర నుంచి వెళ్ళి జంపన్నవాగి దగ్గరికి అయితే వచ్చేసినాం. జంపన్నవాగులో కొంచెం స్నానం చేసి ఇక గుళ్ళకైతే పోయి దర్శనం చేసుకుంటాం. జై శ్రీరామ్. సమ్మక్క సారక్క అనేది ఒక ఆదివాసుల గిరిజన జాతర కాబట్టి మొన్న లాస్ట్ మంత్ జరిగింది గిరిజన జాతర, పెద్ద ఎత్తున జరిగింది. కానీ మేము అటు భద్రాచలం పోయి రిటర్న్ రాగా దర్శనం చేసుకున్నాం. కానీ మనకు అనుకున్నట్టు సాయంత్రం పూట మంచిగా వచ్చినాం. సాయంత్రం పూట వచ్చి ఈ జంపన్నవాగులో స్థానం ఆచరించి జపం చేసుకుంటాం. గుళ్ళకు జపం చేసుకొని గుళ్ళే సమ్మక్కను సారలమ్మను మన రాజును దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇక జైచల్ వెళ్ళిపోతాం. అంత వెమ్లవాడ కొండగట్టు ఈరోజు వీలు కాదు, డిస్టెన్స్ బాగుంది. అయినా కానీ 200 పైన ఉంది ఇక్కడికి వెళ్ళి కిలోమీటర్లు. అందు గురించి అని గట్టి చెప్తాడా చెప్పు వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్ అందరికి. ఇన్ని రోజులు అయితే ఈ సమ్మక్క సారక్క జాతర మేడారం అని తెలిసి అది ఎక్కడో తెలియదు. అయితే ఇప్పుడైతే ఇటు మా జాతర మనం భద్రాచలం ఇది మేడారం అన్నది బోర్డు చూసి ఇక్కడనే మేడారం అనుకుని చూద్దామని వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చుడు. బోర్డు యూజ్ కాదు అనుకునే వచ్చినాం. మేడారం పోదామని పర్ణశాల నుంచి వెళ్ళి అనుకుని ఓ సామి పర్ణశాల నేను చెప్పలేదు. నేను అన్ని తిరుగుని పోవాలి కదా. సమ్మక్కను సారలమ్మను దర్శనం చేసుకొని మన పవిడి తర్వాత దర్శనం చేసుకొని ఈ నుంచి జైచల్ వరకు వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇది మరి వెమ్లవాడ ఇది అనుకున్నాం కానీ అది కుదిరేటట్టు లేదు. ఎందుకంటే అది డిస్టెన్స్ బాగా లాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మన జైచాలే 200 పైన కిలోమీటర్లు ఉంది. అటు వెళ్ళి ఇటు పోవాలంటే చాలా ఇబ్బంది. కానీ కొండగట్టు అంజనం దర్శనం చేసుకోవాలని దర్శనం కాదు, గుడి మీదకి వెళ్ళి చూసి వెళ్ళిపోతుంది. దర్శనం అనేది మాల విరామణ రోజు ఉంటుంది. లడ్డూలు తీసుకొని జై శ్రీరామ్. జై హనుమాన్. చూడండి అక్కడికి వెళ్ళి ఇదంతా జంపన్నవాగే. అక్కడ ఒక మెయిన్ ఇక్కడ పెద్ద ఒక జాతర అప్పుడు మొత్తం వాటర్ ఎడతారు కదా, బ్రిడ్జ్ ఉంటుంది. ఈ జాతర అప్పుడు ఫుల్ మంది ఉంటారు. ఇక్కడ చూసినా కానీ ఇది చుట్టుపక్కల ఒక 4-5 కిలోమీటర్ల చుట్టూ మందే ఉంటుంది. పెద్ద జాతర, గిరిజనుల జాతర. కానీ అందరూ వస్తారు కదా. ప్రతి ఒక్క వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారు. చాలామంది వస్తారు, బాగా మంది వస్తారు. ఇది ఒక 5 days జరుగుతుంది జాతర, కానీ చాలా బాగా జరుగుతుంది.
మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ లోపల జపం చేసుకున్నాం. జపం చేసుకున్న తర్వాత సమ్మక్క సారలను, పైడిద్దరాజును, గోవిందరాజుల విగ్రహాలను దర్శనం చేసుకొని దగ్గర వచ్చేసినాం. ఇప్పటికైతే అన్ని టెంపుల్స్ పూర్తయినాయి. పోయే ముందట మన హనుమాన్ టెంపుల్ను దర్శనం చేసుకుందాం అనుకున్నాం కొనగట్టు కాడ. వీలైతే దర్శనం చేసుకుంటాం, లేదంటే తర్వాత మాల విరామణ రోజు వచ్చి దర్శనం చేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడైతే వచ్చేసినాం స్వామి గుడి మీదకి. 12 బాగా అవుతుంది. తొందరగా తీసుకొచ్చిండు హరిసింహ స్వామి, గణేష్ స్వామి. ఫ్రెండ్ వచ్చేసినాం, గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. అంతర్గం గణేష్ స్వామి నేను తనలాడి రూట్లు మర్చిపోయినా కానీ లెంకుంటా వచ్చినాం. లొకేషన్ పెట్టి రాజేంద్ర స్వామి అయితే మంచిగా పడుకున్నాడు, లేవలేడు, లేవలేడు. ఓకే, గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గణేష్ స్వామి మాట్లాడతారు. నిద్రలో ఉన్నాం సాములు, పడుకుంటాం. ఓకే, బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్.